ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభువు పేరట మీ అందరికీ శుభము కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాను. జీవము గల దేవుడు మీ మధ్యన ఉన్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజ్జీయులను, గేర్గేషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకుందురు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి ప్రయాణం కట్టారు. వారు ప్రయాణానికి తోడు దేవుడు. ఆ రోజుల్లో దేవుడు వారికి పగలు మేఘస్తంభంగాను, రాత్రిపూట అగ్నిస్తంభంగాను వారితో ప్రయాణం చేస్తున్న వారితో దేవుడు ఉన్నాడు. వారికి దేవుడు మోషేతో మాట్లాడి, మోషే ద్వారా ఇశ్రాయేలుకి మందసాన్ని ఇచ్చాడు. ఆ మందసములో దేవుని 10 ఆజ్ఞల పలకలు, మన్నా పాత్ర, అహరోను చిగురించు కర్ర ఉన్నాయి. ఇవి మందసములో ఉన్నాయి. ఇప్పుడు మందసం నుండి దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. వారి ప్రతి ప్రయాణములో ఇప్పుడు మందసం నుండి ముందుండి నడిపిస్తూ ఉన్నాడు. మందసం ముందు ఉండడం, వెనక సైన్యము, ప్రజలు నడుస్తూ ఉన్నారు. ఇప్పుడు వారు యొర్దాను నది దగ్గరికి వచ్చారు. యాజకులు మందసం మోస్తూ ఉన్నారు. వారు వెళ్ళి మందసం మోయుచున్న యాజకులు కాళ్ళు యొర్దాను నది నీళ్లను తాకగానే నీళ్ళ ప్రవాహం ఆగిపోయి నది 2 పాయలయ్యి నీళ్లు 2గా చీల్చబడి దారి ఏర్పడి ఆరిన్నేలన కట్టబడిన నీటి ఊటలు ఇలా అయిన దారిలో ఇశ్రాయేలీయులందరూ నడిచి యొర్దాను దాటారు. జీవము గల దేవుడు వారి మధ్యలో వారితో ఉన్నాడు. వారు అద్భుతమైన కార్యాలు చేశాడు. దేవుడు వారిలో ఉండటం వలన వారికి ప్రతి పరిస్థితుల్లో విడుదల కలిగింది. దేవుడు వారితో ఉండుట వలన ప్రతి యుద్ధములో, ప్రతి ప్రయత్నములో విజయం కలిగింది. వారు చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే ఇశ్రాయేలీయుల జీవితంలో కలిగిన అద్భుతాలు, విడుదల, విజయాలు, సంతోషం వారి జీవితంలో కలగటానికి కారణం వారి మధ్య దేవుడు ఉన్నాడు. నీ జీవితంలో కూడా ఇవి జరగాలి అంటే దేవుని వాక్యం నీలో ఉంటే, ఆ వాక్యము అనగా దేవుడు చెప్పినట్లుగా నీవు నడుచుకుంటే విడుదల, విజయం, ఆనందం నీ జీవితంలో కలుగుతుంది. అట్టి భాగ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు
వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం మీ పాదాల యొద్ద మీ లేఖనాన్ని మేము నేర్చుకొనడానికి మీరు మాకు సహాయం చేశారు. మీరు ఇశ్రాయేలుల మధ్య ఇశ్రాయేలీయుల ముందు ఉండడం వలన వారి జీవితంలో అద్భుతాలు జరిగినాయి. వారి జీవితం ఆనందంగా ఉంది. వారి జీవితంలో విజయం కలిగింది. వారి జీవితంలో విడుదల కలిగింది. అయ్యా, మా జీవితంలో కూడా మీరు మాకు ముందుగా ఉండాలి. మీరు మా మధ్యన ఉండాలి. అయ్యా, నేను మీతో ఉంటాను, నేను మీలో ఉంటాను, మీ మధ్యన ఉంటానని వాగ్దానం చేశారు. మీరు మాలో మా మధ్యన ఉన్నారు. అయితే మేము మీ మాటకి మీరు చెప్పినట్లుగా చేసినప్పుడు మేము మీ దీవెనలన్నీ పొందుకుంటాం. కాబట్టి వారికిలాగా మీరు మాలోనే మా మధ్యన ఉన్నారు. అయితే మేము విజయము, దీవెన, ఆనందం, ఆశీర్వాదం పొందినట్లుగా మీ మాటకు విధేయులైన ఉండినట్లుగా మీ పిల్లలందరికీ మీరు సహాయం చేయండి. వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ పిల్లలని, వీరి కుటుంబాన్ని, వీరు కలిగిన అంతటిని మీరు దీవించండి. ఈ కుటుంబీకుల్లోని చిన్న బిడ్డలను, యవనస్తులను, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, వివాహాలు, పొలాలు, పశువుల్ని మీరు దీవించండి. వృద్ధులను, స్త్రీ పురుషులను కూడా దీవించండి. గర్భం లేని వారికి గర్భఫలాన్ని ఇవ్వండి. గర్భం కలిగిన వారికి సుప్రసూతి ఇవ్వండి. ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇవ్వండి. వర్షాలు ఇవ్వండి. ఎండ నుంచి భద్రత ఇవ్వండి. వీరికి కలిగిన అంతటినీ మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.